ఇయాల రేపు జమానా ఎట్లున్నదంటే ఇంట్లున్న నలుగురే ఒక్క పారి కూర్చొని తినే ఇల్లు కాదు. కొడుకో పారి తింటాడు, బిడ్డో పారి తింటది. పెర్మిట్ వచ్చేదాకా ఎదురు చూసి అయ్యగారు కొడ్డిచ్చినాక ఆకలి సగం చచ్చినాక గప్పుడు ఇంటామె తింటది. పండుగకో పబ్బానికో కలిసి తింటే అదే మా భాగ్యం. గట్లనే ఏదన్నా పెద్ద దావత్ ఉంటే గానీ దగ్గరోళ్ళతో కూడా కూర్చొని తుర్తిగా తినలేం. కానీ మేడారానికి బలగమంతా పోయి ఆడనే వండుకొని బంతులు కూర్చొని తింటుంటే మస్తుంటదబ్బా. గసంటోళ్ళ కాడికి పోయి మా చంద్రవ్వ ముచ్చట పెట్టింది. గిది చూసినాక మనం కూడా వాళ్ళ కాడికి పోదాం. బందుకు వచ్చిన నేను అక్క గట్లా షురు చేసిండ్రు అప్పుడే తినడు 100 మంది వచ్చిండ్రు. కొడుకులు, కోడన్లు, మర్దాన్లు, తమ్ములు, అందరు మనవలు, మనవరాన్లు. సమ్మక్క ఏమేమి వండిరు? చికెన్ వండినాం, మటన్ వండుకున్నాం, తలకాయ కూర, బోటి. సమ్మక్క లెక్కనే ఉన్నది వాళ్ళ బిడ్డ గిట్లా. ఎన్ని మేకలను మాట్లాడుకున్నారు ఈ రోజు ఉంటే 10. ఎంతమంది? 100 మందికి 10 మేకలు ఏం తింటారమ్మా? ఎట్లా తింటారు నాకు అర్థం కాకపోయే. తినడానికి ఉన్నది, తిని ఎంజాయ్ చేయడానికి జాతరకు వచ్చింది. ఫుల్ ఎంజాయ్ జాతర ఇక్కడ. నైట్ డీజే, రాత్రి 2 వరకు ఫుల్ డాన్సులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. అక్క మీరెప్పటి నుండి వస్తున్నారు? 30 సంవత్సరాల నుండి వస్తున్నా. ఒక 25 డేరాలు వేసుకున్నాం. ఒక 25 కుటుంబాలకు 25 మేకపోతులు తెచ్చినాం. ఫుల్ మందు బాటిల్, అందరికి ఫుల్ ఎంజాయ్. అందరూ కూడా అబ్బాయిలు, మా అన్నలు, వదినలు అందరూ కుటుంబ సభ్యులు డీజేలు పెట్టి డాన్సులు అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకొక ఇంటి కాడికి వచ్చిన మొత్తం కుటుంబం అంతా కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటా. ఏడికెంచి వచ్చిండ్రక్క? మాది వరంగల్. ఎన్ని మేకలను కోసుకుంటారక్క? ఎన్ని కోళ్ళు కోసుకుంటారు? ఒక్కొక్క కుటుంబానికి 2 కోళ్ళు, ఒక్క కుటుంబానికి ఒక్కొక్క యాట. బామ్మర్దికి చూడండి బావయ్య ఎంత మంచిగా మందు పెట్టిండు, చికెన్ పెట్టిండు. బంగారు లాంటి చెల్లెని ఇచ్చిన ఈ మందే తెచ్చిండు, ఇంకోటి తెమ్మంటే తెత్తలేడు. ఇప్పటికి 10 బట్టలు తాగిండు, మళ్ళీ కావాలంటాడు. మెల్లగా తాగుతాం అంటే ఆగట్టుకుంటూ తాగుతాను ఆ బయట అంతవరకు. మళ్ళీ కొడితే మంది ముఖాలు చూసేందుకు. అక్క ఏమనిపిస్తుంది? పిల్లలందరూ ఇట్లా మీ వాళ్ళందరూ కూర్చొని తాగుతుంటే తింటుంటే అందరు ఒక దిక్కు ఉండాలి, కుటుంబం మంచిగా సంతోషంగా ఉండాలి అని ఉంటది. నువ్వు ఏడాదంతా గింత కష్టపడి సంపాదించి వచ్చిన కాడికి రోజు కోసుక తినుడు, తాగుడు, మస్తు పైసలు అయిపోతాయని బాధ కాదా అన్న? బాధే అనిపి ఎంజాయ్ కొరకు వస్తాం అంతే. ఎంజాయ్ కొరకు వచ్చి ఎంజాయ్ చేసిపోతాం అంతే. ఏ ఊరోళ్ళు? వరంగల్ గాని చండీగఢ్ నుండి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇడికి గంత దూరం నుండి? ఎంజాయ్. ఎక్కడ ఉన్నా ఎంత అలసిపోయినా కూడా సమ్మక్క తల్లి అనగానే కథం. ఒకవేళ మనీ లేకపోయినా టైంకి వస్తే చలోగా ఇక్కడికి వచ్చాడు. ఏం వండుతున్నావు తమ్మి? క్యాబేజీ పకోడీ అక్క. పకోడీ నువ్వే చేస్తున్నావా? ఆడపిల్లలు కల్పించిండ్రా? నేనే చేస్తాను. మంచి కమ్మగా ఉన్నది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుద్దాం పండుగ. సీతక్క మేడం అనాలనా? ఇప్పుడు మా అక్క సీతక్కని అనాలనా అర్థమైతలేదు. మా అంతరం అయినాక గానీ. అక్క నమస్తే, శనార్థులు బాగున్నావా? అక్కనే సీతక్కనే పదవులు వస్తాయి పోతాయి. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ముచ్చట ఉండే, మనకు చాలా రావాల్సినవి ఉన్నాయిరా, మనకి ఏమైతలేవని మనం మాట్లాడుకున్నాం పోయినసారి. ఈసారి మంత్రి అయిన కదక్క, ఇంకా గట్టిగా కొట్లాడాలి. మరి ఏం అడుగుతావు? ఒక పర్మనెంట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ లాగా వేసుకొని మరి ఇక్కడ తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు గుర్తుండే విధంగా లిఖించే విధంగా కూడా ఆ ఊహ నాకు ఉంది. అది ఎట్లా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదంతా కూడా ఒక 15-20 ఎకరాల స్థలం కూడా తీసుకొని ఆ ప్రాంతంలో అది ఒక యుద్ధ భూమి లాగా, వారి త్యాగాల భూమి, వాళ్ళ త్యాగాల చరిత్రను లిఖించాలనేటువంటి ఆలోచనతో ఇటు మేము ఎండోమెంట్ అధికారులు, ఇక్కడ లోకల్ అధికారులు అందరము ఆలోచనలతో ఉన్నాము. ఒక కాడకు ఈ అమ్మవార్లను మంచిగా తయారు చేసి, ఒక అమ్మను పులి మీద, ఒక అమ్మను ముద్దుగా జింక మీద సమ్మక్క సారక్కలను కూర్చోబెట్టిండ్రు, నిమ్మలంగా తయారు చేసిండ్రు, మంచిగా పెట్టిండ్రు. నిన్న సారలమ్మని ఊరేగింపించినాము, ఈరోజు సమ్మక్కని ఊరేగిపిస్తాము. నాకు శాంతిపట్నం వేసి ఎత్తు బంగారం ఇప్ప పువ్వు సారా మోరెందనాది శ్వేతలు కూడా ఎర్రబట్ట ఐతుల కళ్ళలతోని వడిబియ్యాలతోటి నాకు సీరసారతోటి నాకు నిమ్మల పరిశీలు ఇప్ప పువ్వు సారన్నా. ఇది ఏమంటారమ్మా చుట్టను? నాది మోదుగో చుట్ట బాయ్, నాది ఇప్ప పువ్వు సారా బాయ్, నాది డొప్పల్ల నీళ్ళు బాయ్, నాది చిప్పతోని చెయ్య బాయ్, నాది ఎత్తు బంగారం బాయ్, నా ఎదురుగావ పిల్ల బాయ్, నాది కుంకుమ బెరడి బాయ్, నా గుడి గోపురం లేదు బాయ్, నాకు గుళ్ళ పూజ లేదు బాయ్.